దాసర్ గారు కొన్ని సినిమాలు ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లు, ఇప్పటి జనరేషన్ నేను ఎక్కువ చూడలేదు. అసలు ఒకరు పొరపాటున ఇంట్లో వెళ్తే పిల్లలు చూస్తున్నప్పుడు మీరు దృష్టి పడ్డమో ఏదో విధంగా చూస్తుంటారు కదా సినిమాలు. నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా చెప్పలేకపోతున్నాను, ఎవడు నచ్చలేదు. నచ్చితే చెప్తా. ఎంత ఆలోచించినా రావట్లేదంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లీస్ట్ కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ ఇప్పుడు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నాకు ఇష్టం. వినాయక్ అంటే నా ఫ్రెండ్. ఆయన సినిమా ఎట్టున్నా నాకు బాగా ఆడాలని ఉంటుంది. కృష్ణవంశీ నా ఫ్రెండ్, ఆడాలని ఉంటుంది నాకు. రాజమౌళి మంచోడు, అసలు ఆయన ఆడాలనే ఉంటుంది, నాకు ఆడకూడదని ఉంటుంది. మర్చిపోయా మీరు ఆ మధ్య మహేష్ బాబు 1 చూసి చాలా బాగుంది. సుకుమార్ మంచి మేకర్ మరి చెప్పాలి కదండి మీరు. అలాంటి చెప్తే ఇప్పుడు మీరు అందరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూతో మళ్ళీ శత్రువులను వెనకేసుకుంటారు, నా సినిమాలు చూడట్లేదు అయినా. సుకుమార్ మంచి మేకర్, హీ ట్రైడ్ సంథింగ్ 100% లవ్. కానీ అవి చిరంజీవి గారు 150 సినిమా తీస్తున్నారు కదా, సపోజ్ అందరినీ పక్కన పెట్టేసి తేజ గారు మీతో నాకు 150 సినిమా అన్నారనుకోండి, నేను చేయను. రియాక్షన్ ఏంటి? నేను చేయను, ఆయన రాడు. వాస్తవంలో ఉందా నన్ను అడగదు ఆయన. ఫస్ట్ సపోజ్ అడిగి ఉంటే ఏంటి మీ ఆన్సర్? నేను చేయను. అడగడం ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ అడిగితే నేను చేయను. ఏంటి రీజన్ ఏంటి? నేను చేయలేను. నేను అంటే ఏంటి కారణాలు ఏంటి? అమ్మో, ఆ లెవెల్ మన వల్ల కాదు. అంటే ఆ లెవెల్ అంటే దానికి అంటే అంత స్టార్స్ని మీరు డీల్ చేయరా, లేకపోతే చేయలేరా, లేకపోతే అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక డై ఉంటుంది, ఒక అచ్చి వేసేసి ఉంటారు. ఆ డైలో ఏముంటాయి అంటే ఇన్ని పాటలు ఉంటాయి, ఇన్ని ఫైట్లు ఉంటాయి, ఇటువంటి సీన్లు ఉండాలి, ఇంత కామెడీ ఉండాలని ఒక డై వేసేసి ఉంటారు. దాంట్లో ఇరికించాలి మనం. లేదు రీమేక్ తీసుకొచ్చి చేయాలి. అట్లా కుదరదు అసలు, నేను చేయలేను. నేను ఐఎమ్ ఏ ఫ్రీ స్పిరిట్. నా ఆత్మ ఫ్రీగా ఉండాలి, ఏది చేయాలో అది నచ్చినట్టు చేయాలి, నచ్చకపోతే వదిలేయాలి. చిరంజీవి గారు వస్తున్నారు రంగాన్ని లేచి నుంచోవాలి, నేను అది వేరే మూడ్లో ఉంటా. నేను వస్తే ఎవరి నుంచో అక్కర్లా, నా ముందు సీరియల్ కాల్సినా నేను పట్టించుకోను. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. మనం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నామంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు. ఎందుకు చిరంజీవి గారితో మన సినిమా చేయడం ఎందుకు, వాళ్ళు బాధ పెడతామంటే పెద్ద నమస్తే. ఓకే పోనీ అలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే హీరో దొరికాడు అనుకోండి, ఏ మహేష్ బాబు అంటే ఏ ప్రభాస్ లాంటి. సపోజ్ మీకు ట్యూన్ అయిపోయి చేసే స్టార్ ఏమన్నా దొరికితే స్టార్తో చేసే ఉద్దేశం ఉందా? అసలు స్టార్స్తో చేయలేమండి, అసలు నాలంటే చేయలేడు. వాళ్ళు కష్టం అది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేనే దేడదమ్మకి టైప్. నేను వాళ్ళ తట్ట మ్యాచ్ కుదరదు, జరగదు. స్టార్స్తో కష్టం. ఒకవేళ స్టార్స్తో చేయాలనుకున్నా నేను ఒక మ్యాసివ్ హిట్ కొట్టి ఉండాలి, అదిరిపోయే కలెక్షన్లతో పెద్ద హిట్ కొట్టి ఉంటే అప్పుడు. అంటే ఇప్పుడు మీకు ట్యూన్ అయ్యే స్టార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరా? అంటే మీరు ఓకే ఇదంతా అయితే నేను చేస్తాను. రజనీకాంత్ అయితే ఓకే అండి నాకు, కమల్ హాసన్ ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ఓకే, మహేష్ బాబు ఓకే. జూనియర్ ఎన్టీఆర్ అమ్మో నేను చేయలేను. అంత భయపడుతున్నారు? అమ్మో నా వల్ల. ఏంటి దాని ఎక్స్ప్రెషన్? బాలకృష్ణ గారు ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ అనగా భయపడ్డారు. వాళ్ళు వేరే డైలో ఉంటారు సార్, వాళ్ళంతా నా వల్ల కాదు. అంటే ఏ టైప్ ఇది చెప్పండి, పర్లేదు. ఇంకా డై అంటే అదే చెప్పే కదా, చిరంజీవి గారు వాళ్ళంతా ఒక డైలో ఉంటారు, అంటే ఒక స్టైల్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఉంటారు, బయటికి రారు అసలు. మీరు చిరంజీవిని బాగా ఇష్టపడతారు నాకు తెలిసి కదా, మరి అలాంటి ఆయన వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతున్నారంటే చిరంజీవి ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. అంటే మీరు నాతో గతంలో ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ అప్పట్లో విపరీతంగా సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఇన్కమ్. ఏంటంటే చిరంజీవి గారికి రెస్పెక్ట్ ఏంటంటే ఆయన చేసినప్పుడల్లా 5-6 సినిమాలు చేసేవాడు సంవత్సరానికి. 5-6 సినిమాలు చేసేటప్పటికి ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, కృష్ణ గారు కానీ వీళ్ళందరి వల్ల పెద్ద సీనియర్ హీరోలు వాళ్ళని పొగుడుతున్నాం, వీళ్ళని తిడతాం అంటే వీళ్ళని తిట్టాలి. ఇప్పుడు ఉండేవాళ్ళని దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్ ఆల్. ఇప్పుడుండే హీరోలు అందరూ 3000 థియేటర్లు ఉండే 2 స్టేట్లో కలిపి, ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు 1800కి వచ్చేసినాయి. ఇంకా కళ్యాణ మండపాలుగా ఈ ఇయర్ మళ్ళీ ఒక 20 మారిపోయినాయి. ఎందుకంటే సినిమాలు ఫీడింగ్ లేదు. అప్పుడు ఇన్ని డబ్బింగ్ అయ్యేవి కాదు తెలుగులో. ఇంకా తెలుగు దేవదాస్ తమిళ్లో కూడా రిలీజ్ చేసేవాళ్ళు.
సినిమాలు ఫీడింగ్ లేదంటున్నారు, మరి కొత్త వాళ్ళేమో క్యూలో ఉంటున్నారు. ఏంటి అక్కడ లాజిక్? సినిమాలేమో ఫీడింగ్ లేదని మీరు అంటున్నారు. ఫీడింగ్ అంటే అచ్చా థియేటర్స్ ఫీడింగ్ లేదంటున్నారా? లేదు. మరి జరుగుతున్న సినిమాలు ఎటు వెళ్తున్నాయి? కొత్త వాళ్ళు వీళ్ళు తగ్గిపోయినాయి కదండి. 300 వచ్చాయి మన తెలుగు. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? 125 ఇంక్లూడింగ్ డబ్బింగ్. అసలు రిలీజ్ నోచుకున్న సినిమా చాలా పడి ఉంటాయి కదండి. అంటే లాస్ట్ వీక్ ఒక సినిమా రిలీజ్ అవ్వలేదండి, పులి అనే సినిమా. మీరు మాట్లాడేది పెద్ద స్టార్ సినిమాలు ఒక ఓన్లీ రావటం వల్ల ఏమవుతుందంటే అండి, మీకు చెప్తే ఎట్లా ఉంటుందో సైకిల్. ఇప్పుడు పెద్ద హీరోలు, ఇప్పుడు రామారావు గారు ఆ రోజుల్లో 6 సినిమాలు డెఫినెట్గా వచ్చాయి, 4 వచ్చాయి. కృష్ణ గారి 6 వచ్చాయి, రాజేంద్ర ప్రసాద్ గారి కూడా వచ్చాయి, అల్లరి నరేష్ కూడా 5-6 వచ్చాయి. వీళ్ళు రావటం వల్ల ఏమవుతుందంటే అండి, అన్ని నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, అంతమంది ఎంప్లాయీస్, సినిమాకి 50 మందిని వేసుకోండి, అన్ని ఫ్యామిలీస్ బతుకుతాయి. ఇది డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేటప్పటికి ఏమవుద్ది అని అంటే, డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు, అన్ని థియేటర్లో రిలీజ్ అవుతాయి, థియేటర్లో ఉండే 100 స్టాఫ్కి పని వస్తుంది, పోస్టర్లకి పని వస్తుంది. ఇది మొత్తం ఒక ఎకానమీకి ఒక స్పీడ్ వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది, సినిమాలన్నీ తగ్గిపోయినాయి. మహేష్ బాబు సంవత్సరానికి ఒకటి, పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళకి ఒకటి, చిరంజీవి గారు మధ్యలో చేయలే. దీనివల్ల ఏమైపోతుంది అంటే మొత్తం తగ్గిపోయినాయి. ఈ సినిమాలు తగ్గేటప్పటికి ఏమైపోయిందంటే, ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించారు. తగ్గేటప్పటికి టికెట్లు కట్ అవ్వడం తగ్గిపోయింది, థియేటర్లు తగ్గిపోయినాయి. ఈ థియేటర్లు రన్ చేయడం తెలియక తీసుకెళ్ళి లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చేసేటప్పటికి ఇప్పుడు సినిమాలు తక్కువ రావడం వల్ల లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చేవాడు సేఫ్ ప్లే చేయాలి కాబట్టి పెద్ద హీరోల సినిమాలే వేస్తున్నాడు, చిన్న సినిమాలకు దొరకట్లా. చిన్న సినిమాలు ఎప్పుడైతే ఆడవో, చిన్న సినిమాలకు ఎప్పుడైతే థియేటర్లు దొరకవో, ఎప్పుడైతే ఆడవో, కొత్త టెక్నాలజీ రాదు, కొత్త కథకులు రారు, కొత్త యాక్టర్లు రారు, ఇండస్ట్రీలోకి కొత్త టెక్నీషియన్స్ రారు. రాకపోయేటప్పుడు పాత సినిమాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఇది ఇండైరెక్ట్గా ఇప్పుడు తెలుగు సినిమా స్టేల్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేయకపోవటం. ఎక్కువ చేయాలి, బడ్జెట్. మీరు అన్నట్టు బాలీవుడ్లో కూడా పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు ఏం చేయట్లేదు, ఈ ఇయర్కి ఒక్కటే చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఏమైందంటే అండి, మల్టీప్లెక్స్ కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది ఆ సినిమా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పెద్ద హీరోతో సినిమా చేస్తున్నారు, సైమల్టేనియస్గా చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. సో పెద్ద సినిమాలు ఏంటి, 6 నెలలు ముందే స్లాట్ వేసేస్తారు, ఏ మంత్ ఏ సినిమా రావాలి, గ్యాప్ల్లో చిన్న సినిమాలు ఎప్పుడు రావాలి. ఇక్కడ ఏమవుతుందంటే, మేమంతా రెడీ అయిపోతాం, చిన్న సినిమా రెడీ అని, రిలీజ్కి వెళ్ళిపోతుంటే బాహుబలి వస్తుంది అంటారు, ఆపేస్తాం. ఆపేసి నాకు రావట్లేదండి, తూచ్ నెక్స్ట్ మంత్ 10th వస్తుంది అనగానే ఓ గబగబా వేద్దామా వద్దా, వెయిటింగ్. ఇప్పుడు ఈ పెద్ద హీరో సినిమాలన్నీ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తాయి తెలియట్లా, చిన్న సినిమాని చంపేస్తున్నారు. ఇది డేట్లు కూడా ఫిక్స్ లేక. బాంబే ఇస్ వెరీ కల్చర్డ్, అసలు తెలుగు ఇండస్ట్రీ మీరు కంపేర్ చేయక్కర్లేదు అట్లా. ఇప్పుడు ఈ మినీ థియేటర్స్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? అసలు దానివల్ల చిన్న సినిమాలు ఐడియా ఎవరిది అసలు? ఐడియా వర్కౌట్ అయ్యే ఐడియానా? చిన్న సినిమా, చిన్న ఆడిట్, మినీ థియేటర్స్ అంతా సొంత ఐడియా అది. కొంతమంది సొంటలు కొత్త వాళ్ళకి పాపం థియేటర్స్ దొరకట్లేదు కదా, ఇలాంటివి కనీసం ఇలాంటి ఐడియా వస్తే దాంట్లోనే వీళ్ళు వేసుకుంటారు కదా. ఇంకా చచ్చిపోద్దండి సినిమా. ఎట్లా అంటే, వీళ్ళు స్క్రీన్ చిన్నది చేస్తారు, చిన్న థియేటర్ అయ్యేటప్పుడు స్క్రీన్ చిన్నది అవుతుంది. స్క్రీన్ చిన్నది అయ్యేటప్పటికి మీ ఇంట్లో ఉండే టీవీ కంటే కొంచెం పెద్దది, దానికి ఎందుకు వెళ్ళటం, పైరసీ వచ్చినాకో ఎప్పుడో టీవీలో వేసినప్పుడే చూసుకోవచ్చు కదా, అంత చిన్న బొమ్మకి మేము ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం. పెద్ద స్క్రీన్ వేసాడు అనుకోండి, ఆడిటోరియం పెద్ద అయిపోద్ది, వాడికి వర్కౌట్ కాదు. సో థియేటర్కి వచ్చే జనం ఇంకా తగ్గిపోతారు. ఫస్ట్ టెక్నిక్ వైజ్ చెప్తా, సినిమా స్క్రీన్ డిటిఎస్, డాల్బీ అంటారు. చాలా మందికి తెలియదు ఏంటంటే, స్క్రీన్ ఇంత ఉందనుకోండి, లెఫ్ట్ సెంటర్ రైట్ 3 స్పీకర్లు ఉంటాయి. సో హీరో నడుచుకుంటే ఇలా వస్తుంటే లెఫ్ట్ నుంచి రైట్కి డైలాగ్ మారుతుంది. చిన్న స్క్రీన్ ఉంటే ఎలా మారుతుందండి, 3 స్పీకర్లు పక్క పక్కన ఉంటాయి, దీని గురించి చిన్న స్పీకర్లు పెట్టలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు అలాంటి సినిమాలు చేయాలి కదా, అంత సౌండ్ ఎక్స్పీరియన్స్ చేసి అంత గొప్ప సినిమాలు మన వాళ్ళు చేసినప్పుడు కదా మీరు అన్న థాట్. చేస్తామండి, అట్లానే ఉంటాయి. ఇప్పుడు చాలా యాక్షన్ ఫిల్మ్స్ అన్నిట్లో బాగా చేస్తారు సౌండ్, తెలుగులో సౌండ్ మిక్సింగ్ బాగుంటుంది. ఓకే, ఆ స్పాన్ ఉండదు, అన్ని పక్క పక్కన వచ్చేటప్పుడు సినిమాకి స్పాన్ పోతుంది. అసలు వరల్డ్ వైడ్ ఐమాక్స్ స్క్రీన్ పెద్ద సక్సెస్. ఓకే, ఐమాక్స్ స్క్రీన్ అంటే బిగ్ స్క్రీన్ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు వరల్డ్ అంతా పెద్ద స్క్రీన్కి వెళ్తానికి ట్రై చేస్తున్నప్పుడు మనమేమో చిన్న స్క్రీన్కి వెళ్తానికి ట్రై చేస్తాం. సినిమా ఎప్పుడు ఇలా చూడాలండి, పెద్ద బొమ్మ చూడాలి, ఇలా ఉండి చిన్న బొమ్మ చూడకూడదు, చూస్తే టీవీ అయిపోద్ది, ల్యాప్టాప్ అయిపోద్ది. ఇది కొంతమంది సొంటలు సినిమా గురించి తెలియక మినీ థియేటర్స్ అని మాట్లాడుతున్నారు. దానివల్ల సినిమా ఇండస్ట్రీకి పెద్ద హెల్ప్ ఏమి ఉండదు. ఇప్పుడు హాలీవుడ్లో ఎలా ఉంటుందండి కల్చర్ అంటే, ఇప్పుడు అక్కడ పైరసీ లేదు అనుకుంటాను, అక్కడ పైరసీ అనేది ఛాన్స్ ఉందా? అక్కడ కూడా హాలీవుడ్లో కాకుండా అక్కడ అమెరికాలో లేదు.
వేరే దేశాల్లో పైరసీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దాని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ చాలా పోరాడి ఇప్పుడు హాలీవుడ్తో టైఅప్ వీళ్ళు కూడా ఆపుతున్నారు. కానీ మన సినిమాలు అక్కడ పైరసీ అని కాదు, అక్కడ ఇంగ్లీష్ మూవీస్ పైరసీ అవుతుంటాయా? అవుతుంటాయి కానీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేయగానే మీ ఐపీ అడ్రస్ మీ ఫోటో వచ్చేస్తారు అక్కడ. ఓకే ఓకే. అసలు దీన్ని అసలు కంట్రోల్ చేసే ఎవరికి ఇది లేదంటారా? అసలు ఎట్లా అంటే చూసే వాళ్ళని బట్టి ఉంది. చూసే వాళ్ళ నుంచి ఎలాగో జరగదు, అది ఇంపాసిబుల్. ఇంకా అథెంటిక్గా ఏమైనా చేసే ఛాన్స్? దొంగతనం చేసినాడు ఇది కాదు అసలు. దొంగతనం ఆడు ఎప్పుడు చేస్తున్నాడు? కొనుక్కునేవాడు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు బంగారం దొంగతనం చేశాడు, కొనేవాడే లేడు అనుకోండి, అది చేయడు అంతే. సో చూసే వాళ్ళ వల్లే అది వస్తాను. అది ఎప్పుడు మారలేండి ఇంకైతే. అంతే. తగ్గుద్ది. ఎలా తగ్గుద్ది? యుఎస్లో ఆగిపోయింది, యూరోప్లో ఆగిపోయింది పైరసీ. ఎలా ఏమన్నా రీజన్స్ ఉన్నాయి దానికి? ఎలా అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ల్యాప్టాప్లు, ఐఫోన్లు పైరసీ ఏం చేసినా మీ ఫేస్ వచ్చే ఫేస్ కెమెరా ఉంటుంది దాంట్లో. ఓకే. సో యూజర్స్ ఫోటో వచ్చేస్తుంది అక్కడ, తీసేస్తాడు, కెమెరా తీసేస్తాడు. కెమెరా తీసినా సరే మీ ఐపీ అడ్రస్ వస్తుంది, మీ సిస్టమ్ వస్తుంది, సిస్టంలో ఉండే సిడి రికార్డర్ ప్లేయర్ అన్ని అడ్రస్లు వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, ఎవరెవరు డౌన్లోడ్ చేస్తారు హైదరాబాద్లో లిస్ట్ ఉంది, విజయవాడలో ఎవరు డౌన్లోడ్ చేస్తారు మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. ఏం దాంతో ఏమన్నా తీసుకున్నారు? స్టార్ట్ అవుద్ది, నోటీసులు వెళ్తాయి అందరికి. ఏది ఇప్పుడు హోరాహోరీ మీద చేసి? హోరాహోరీగా మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలని ఎవరెవరు డౌన్లోడ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ ఎవరు డౌన్లోడ్ చేస్తారు, ఓకే, హిందీ ఎవరు డౌన్లోడ్ చేస్తారు, మొత్తం డాటా. ఓకే. డౌన్లోడ్ చేయకుండా ఆన్లైన్ చూస్తే తప్పేం లేదు. ఆన్లైన్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాగా ఉన్నాయి కదండి, మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు సినిమాలు. యూట్యూబ్లో చూసుకోండి. యూట్యూబ్ కాదు, మామూలు ఏదైనా ఎనీ వెబ్సైట్ మీరు ఏం చూసినా సరే పైరేటెడ్ ఎక్కడ చూసినా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. పైరసీని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పండి. పైరసీ కంట్రోల్ అండి, ఇప్పుడు ఏపీ ఫిల్మ్ ఛాంబర్కి హాలీవుడ్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు ఆపమని. వాళ్ళు ఇచ్చిన కొత్త టెక్నాలజీ ప్రయత్నంతో ఏం చేస్తున్నారంటే, ఇది నేను బయట చెప్పొచ్చో లేదో కానీ ఇప్పుడు మొత్తం ఎవరెవరు పైరసీ చేస్తున్నారో, పైరసీ అంటే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్తున్నారు, పైరేటెడ్ చూస్తున్నారు, ఏం చేసినా సరే మీరు ఏ ఐపీ అడ్రస్ నుంచి చేస్తున్నారు, మీకు బీమ్ కేబుల్ నుంచి వచ్చిందా, బిఎస్ఎన్ఎల్ అయినా ఎయిర్టెల్ అయినా, దాంట్లో మీ ఇంటి అడ్రస్ ఏంటి, దాంట్లో వాడేవాళ్ళు ఎవరు, ఎవరి పేరు మీద కనెక్షన్ ఉంది, వాడేది ఎవరు, ఒకవేళ కెమెరా ఉంటే దాంట్లో అతని ఫోటో అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, త్వరలో కోర్టు నుంచే నోటీసులు వెళ్తాయి. కోర్టుకు రాగానే అరెస్ట్ చేసి లోపల జైల్లో 6 నెలలు పెడతారు, అన్బెయిలబుల్. సో ఇది ఇప్పటివరకు జరగలేదు, ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మా దగ్గర ఉన్న డేటా ప్రకారం హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ చిన్న చిన్న ఊరుల్లో ఎవరెవరు పైరసీ చేస్తున్నారు. పాడేరు అని ఉంది, పాడేరులో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఎవరెవరు నెట్లో డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు పాడేరు అని ఒక ఊరు ఉంది అరకు అవతల, అక్కడ ఒక ఇంటర్నెట్ సెంటర్ వాడు సినిమా రిలీజ్ అయిన 3వ రోజు 2వ రోజు డౌన్లోడ్ చేసి అందరికీ పెన్ డ్రైవ్లో వేసిస్తాడు. అతని ఫోటో, అతని పేరు, ఏం చేస్తున్నాడు కూడా ఉంది మా దగ్గర. అందరినీ అరెస్ట్ చేస్తారు. ఇంట్లో చూసేవాళ్ళు తెలుగు మూవీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఎవరు పైరసీ చేసినా ఇంకా తప్పించుకోవటం కష్టం. మీరు ఎట్లా నెట్ది ఎట్లాగైనా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు, ఎవరెవరు డౌన్లోడ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవటం కూడా అంత ఈజీ మాకు. నేను కాదు, చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉంది, ఫండెడ్ బై హాలీవుడ్. మీరు గతంలో ఇప్పుడు మీరు స్టార్స్తో సినిమా చేయను అంటున్నారు కదా, గతంలో మీ దగ్గర చేయను కాదు సార్, స్టార్స్తో చేయడానికి ఓకే చెయ్యొచ్చు, కానీ కొంతమందిని హ్యాండిల్ చేయగలం, కొంతమందిని నేను హ్యాండిల్ చేయలేను, నా యాటిట్యూడ్ కుదరదు.